అడ్రస్ చెప్పండి. మాకు అనంతపురం జిల్లాలో అనంతపురంలో ఆలమూరు రోడ్డుకు రుద్రంపేట నుండి ఆలమూరు రోడ్డు ఉంది. రుద్రంపేట దగ్గర నుంచి ఆలమూరు రోడ్డుకు ఈ సిమెంట్ పిల్లల ఫ్యాక్టరీ ఉంది. ఈ సిమెంట్ పిల్లల ఫ్యాక్టరీ పేరు ఏమో చెప్పగలుగుతారా? భార్గవ బ్రిక్స్. ఎలా కాంటాక్ట్ అవ్వరు? మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? మీ ఫోన్ నెంబర్? మా ఫోన్ నెంబర్ 9492749208. ఇంకోసారి చెప్పండి. 9492749208. ఈ పెళ్లి యొక్క వ్యాలిడిటీ అంటే ఎన్ని రోజులు ఉండగలుగుతుంది ఈ పెళ్లి? ఇది మామూలుగా మట్టి పిల్ల, సిమెంట్ పిల్ల ఇవన్నీ పిల్లలు ఉండయే. అది 50 సంవత్సరాలు వస్తే ఇది 150 సంవత్సరాలు వస్తుంది. 150 సంవత్సరాలు. ఇది ఎక్కడ ఉందా? మన జిల్లాలో? మన జిల్లాలో, మన రాయలసీమలో ఎక్కడా లేదు. మేము చిలకలూరుపేట, గుంటూరు, పొద్దుటూరు, కళ్యాణ దుర్గము, ఇక్కడ పుట్టపర్తి, హిందూపురము ఇక్కడంతా కూడా మేము లారీలతో పంపిస్తుంటాం. ఇప్పుడు ఈ పిల్లలు మీరు ఎక్కడైనా పంపించాలంటే మీరు ట్రాన్స్పోర్ట్ లో పెట్టి పంపించగలుగుతారా? ట్రాన్స్పోర్ట్ మేము ఈడే ఇచ్చేస్తాము. పిల్ల వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళే తీసుకొని పోతారు. వాళ్ళే తీసుకుంటారు. దీన్ని ఎట్లా కట్టాలంటే అన్ని సిమెంట్ పిల్లల కట్టాలా, లేకపోతే దీన్ని జస్ట్ కట్టి పైన సిమెంట్ పోస్తే సరిపోతుంది? లేదు, సిమెంట్ పిల్లతో కాదు. ఫస్ట్ వరుస వేసుకునేటప్పుడు సిమెంట్ ఇసుక కలుపుకొని నీరుమట్టము ఇది చేసుకొని ఒక లైన్ తీసుకొని ఆ లైన్ ప్రకారం కట్టాల. 2 వరుసలకు 3 వరుసలకు సిమెంట్ పాలు పోయాల. సిమెంట్ పెళ్లి యొక్క సేఫ్ అంటే ఇప్పుడు పెళ్ళి పగలగొట్టే అవసరం ఉందా? ఏం లేకుండా జస్ట్ తొడిగి అంటే పగలగొట్టాల. ఎప్పుడన్నా దాని గ్యాప్ వస్తే మధ్యలోకి పగలగొట్టాల. దాన్ని పగలగొట్టాలంటే అంత సుత్తి తీసుకొని మనము మటన్ కొడతామే అట్లా శాఖ అట్లా పెట్టి అవతల కొడితే బాగా నీట్గా వస్తుంది. అంటే ఇప్పుడు అన్ని పిల్లలకి ఇది పగలంటారా? పగలదు, అవకాశమే లేదు. కావాలంటే 10 రోజులు కావాలంటే నెలలో పెట్టుకొని మళ్ళీ దాన్ని చెక్ చేసుకోండి. ఈ ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు మీరు, మధ్యలోన ఎక్కడైనా డ్యామేజ్ వచ్చినా ఏమైనా కంప్లైంట్ ఏమైనా వచ్చాయి? ఎక్కడ కూడా లేదు, డ్యామేజే లేదు. ఎక్కడ డ్యామేజ్ ఉంటే కూడా వాళ్ళు పిల్ల వెనక్కి తీసుకొని రావచ్చు. ఈ పిల్ల ఎలా తయారు చేస్తారు? ఏమేమి ఇస్తారు? కంకర పొడి, సిమెంట్, సిప్స్, ప్లయాసు, అది పొద్దుటూరు దగ్గర ధర్మాంజలి ఉంది, ఆ కంపెనీలోది అని కలుపుతాము. ఇంకా సున్నము, బెల్లము, ఇంకోటి అదో గట్టి, అదో పిల్ల, ఇంకో పిల్ల మట్టి కూడా కలుపుతాం దాంట్లో. కొన్ని కూలింగ్ కావాలంటే ఇంటికి తరుమే పిల్ల మట్టి కూడా కలిపి చేస్తాము. అంటే ఇప్పుడు 2 పిల్లలు ఇంటికి తయారవుతాయి కదా? ఇంటికి తయారవుతాయి. రెండు తయారవుతాయి. ఇంటికి అవుతాయి, కంపౌండ్కి అవుతాయి, ఏమిటికైనా తయారవుతాయి. ఇప్పుడు ఎంతెంత మిశ్రమం వేస్తారు చెప్పగలుగుతారు ఒక పిల్ల తయారై? ఒక మూటకు వచ్చేసి 50 పిల్లలు తీస్తాము. ఒక పిల్లకు వచ్చి 1 కేజీ వేస్తాము. ఇప్పుడు ఈ ఒక రోజుకి ఎన్ని పిల్లలు తీయగలుగుతారు? ఒక రోజుకి వచ్చేసి 700-800 అట్లా తీస్తాం. 700-800 పిల్లలు తీయగలుగుతారా? అంటే ఉదయం ఎన్ని గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు? ఉదయం వచ్చేసి 5 గంటలకు వచ్చి 1 గంట వరకు పనిచేస్తారు. సాయంత్రం కూడా ఉంటుందా మీ ఫ్యాక్టరీ? ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళాలి ఇక్కడ వచ్చి? సాయంత్రం మేము పని చేయరు, మేమేమి ఉంటాము, ఓనర్లు ఉంటాం. ఓనర్లు అయితే ఉంటారు.